హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 2 హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సరే, సో ఈ యూనిట్ 2లో మనం మెథడ్ 2 గురించి డిస్కస్ చేద్దాం. సో మెథడ్ 2 ఏంటంటే f ఆఫ్ d ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఇట్లా q ఆఫ్ x లాగా ఉంటుంది. వేర్ q ఆఫ్ x ఏంటంటే e పవర్ ax మోడల్ అనమాట. అంటే x కోఎఫిషియంట్ని సబ్స్టిట్యూట్ చేస్తాము పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కునేటప్పుడు. ఓకే, సో ఇప్పుడు మన ప్రాబ్లం అలా ఉందా? నెక్స్ట్ e పవర్ 2x ఇంటూ కాస్ hx ఉంది. సో అలా లేదు, ఒక మోడల్ ఉంది, మోడల్ 5 ఉంది సార్. మనకి మోడల్ 5 ఏంటంటే e పవర్ ax ఇంటూ వి, ఆ మోడల్ అనుకుంటారు కొంతమంది. e పవర్ ax ఇంటూ వి లాగా ఉంది అనుకుంటారు. ఇక్కడ మోడల్ 5లో v అనేది సైన్ ax అయినా ఉండొచ్చు, లేకుంటే కాస్ ax అయినా ఉండొచ్చు అని. ఇక్కడేముంది, హైపర్బోలిక్ ఉంది, కాస్ hx ఉంది. కాబట్టి మీరు ఈ మెథడ్ని అప్లై చేయకూడదు. ఆ మెథడ్లో వర్కింగ్ రూల్ ఏంటంటే పర్టికులర్ ఇంటిగ్రల్ని కనుక్కోవడానికి ఇప్పుడు d ఈక్వల్ d ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేసినాక మనం సింప్లిఫికేషన్ చేస్తాం. సో అయితే ఇప్పుడు మీరు ఇలా చేయకూడదు, ఓకేనా? e పవర్ 2x ఇంటూ, మరి ఎలా చేయాలంటే కాస్ hxకి ఫార్ములా e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x బై 2. అదే సైన్ hx ఉందనుకో e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x బై 2. కాబట్టి ఇప్పుడు ఈ e పవర్ 2x e పవర్ x మల్టిప్లై చేయండి, బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయొచ్చు, e పవర్ 3x ప్లస్ ఇక్కడ కూడా బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయొచ్చు, e పవర్ 2x ఇంటూ e పవర్ మైనస్ x అంటే e పవర్ x అవుతుంది బై 2. ఓకేనా? ఎస్. సో అంటే ఈ పవర్ x మోడల్ వచ్చేసింది. సపరేట్గా చేస్తాము, yp1 yp2 అనుకొని చేస్తాం. ఓకేనా? ఎస్. సో ఈ ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp, అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవాలి, అదేవిధంగా పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కోవాలి. ఓకేనా? ఎస్. కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ అంటే రూట్స్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవచ్చు. ఎస్, ఫస్ట్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ d క్యూబ్ మైనస్ 5d స్క్వేర్ ప్లస్ 7d మైనస్ 3 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ 2x ఇంటూ కాస్ hx. ఇప్పుడు ఎలా ఉంది, ఇది f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ q ఆఫ్ x లాగా ఉంది. లెట్ f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x, వేర్ f ఆఫ్ d అంటే ఇదంతా, q ఆఫ్ x అంటే రైట్ సైడ్లో ఉండేదంతా, వేర్ f ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు d క్యూబ్ మైనస్ 5d స్క్వేర్ ప్లస్ 7d మైనస్ 3. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ q ఆఫ్ x అంటే e పవర్ 2x ఇంటూ కాస్ hx. కాస్ hxని ఏం రాయొచ్చు మనం, e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x బై 2. ఓకేనా? మల్టిప్లై చేయండి. సో e పవర్ 3x బై 2 ప్లస్ e పవర్ 2xలో ఒక x పోతే e పవర్ x అవుతుంది బై 2, ఎందుకంటే బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయొచ్చు. e పవర్ 2x ఇంటూ e పవర్ మైనస్ x, e పవర్ 2x మైనస్ x అంటే e పవర్ x వస్తుంది. ఓకేనా? ఎస్, ఇది q ఆఫ్ x. ఇప్పుడు మన ప్రాబ్లానికి యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కుందాం. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0, అంటే d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఇంప్లైస్ m క్యూబ్ మైనస్ 5m స్క్వేర్ ప్లస్ 7m మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఒక నంబర్, ఇక్కడ ఎన్ని రూట్స్ వస్తాయి, mకి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, 3, కాబట్టి 3 రూట్స్ వస్తాయి. ఎస్. మరి m క్యూబ్ m పవర్ 4లో ఈక్వేషన్ ఉన్నప్పుడు మనం సింథటిక్ డివిజన్ మెథడ్ని ఉపయోగించి ఆ 3 రూట్స్ని కనుక్కుంటాం. ఓకే. ఎస్. ఇప్పుడు చూడండి, పవర్ 3 ఉన్నప్పుడు సింథటిక్ డివిజన్ని ఎలా అప్లై చేయాలి.
ఫస్ట్ write the coefficients of m cube, m square, m and constant. m cube coefficient రాసుకో 1, m square coefficient -5, m coefficient 7, constant -3. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే m is equal 1 నుంచి స్టార్ట్ చేయాలి. ఒక రూట్ మనమే డిసైడ్ చేయాలి. m is equal to 1 తీసుకోండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1లో ఆ ఈక్వేషన్ మొత్తం 0 అవుతే అప్పుడు m is equal to 1 ఒక రూట్ అవుతుంది. ఓకేనా, 0 అవ్వలేదు మళ్ళీ -1 తీసుకోండి, అప్పుడు కూడా 0 అవ్వలేదు 2 -2 అట్లా. సో m ప్లస్ 1 చేస్తాం, 1 క్యూబ్ అంటే 1, 5 into 1 square అంటే 5, ప్లస్ 7 into 1 7, -3. చూడండి ఇక్కడ 7 + 1 8, -3 -5 -8, 8 - 8 0 అయిపోయింది. కాబట్టి సో m is equal to 1 ఒక రూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 0 వేయాలి ఈ మెథడ్లో దేనికైనా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ వేయాలి. 1 + 0 ఎంత 1, వచ్చిన 1ని మీరు ఈ రూట్ మల్టిప్లై చేయండి. 1 into 1 ఎంత 1, ఆ 1 ఇక్కడ వేయండి. మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేయండి. -5 + 1 ఎంత -4. ఓకే, మళ్ళీ ఈ -4ని రూట్తో మల్టిప్లై చేయండి. -4 into 1 -4. ఓకే, 7 -4 మళ్ళీ +3, 3 into 1 +3. సో మీరు చేసింది కరెక్టో కాదు, ఈ సింథటిక్ డివిజన్ మెథడ్ని ఎట్లా చెక్ చేసుకోవచ్చు అంటే చివరిలో ఖచ్చితంగా ఇది 0 రావాలి, అప్పుడు మాత్రమే మీరు చేసింది కరెక్ట్ అవుద్ది. ఎస్, ఇప్పుడు పవర్ 3 నుంచి పవర్ 2కి మారిపోయింది, అంటే m² -4m + 3 అనమాట. ఓకేనా, ఎస్. ఇప్పుడు ఈక్వేషన్ 1నే నేను ఇలా రాస్తున్నాను. పర్టికులర్ ఇంటెగ్రల్ ఇక్కడ q(x) రాస్తున్నాను, e⁻3x/2, e⁻x/2. ఓకే, ఎస్, ఆ 1నే నేను ఇలా రాస్తున్నాను. సో 1 implies m is equal 1 కదా, ఆ +1ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, మైనస్ అవుతుంది. m - 1 ఇంటూ ఇంకా పవర్ 2లోకి మారిపోయిందన్న m² -4m + 3. నౌ ఈచ్ టర్మ్ ఈజ్ ఈక్వేటింగ్ టు 0. ప్రతి ఒక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. ఇప్పుడు చూడండి, మీరు డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. mని ఈ 3 టర్మ్స్తో -1ని 3 టర్మ్స్తో మల్టిప్లై చేస్తే ఇదే వచ్చేది. ఓకేనా, ఎస్. ఇప్పుడు ఈ m - 1ని 0కి ఈక్వేట్ చేస్తున్నా, m² -4m + 3 = 0. m +1 అవుతుంది. ఓకేనా, ఎస్. ఇప్పుడు మనం ఇంకా దానికి రూట్స్ కనుక్కోవాలి. అది మళ్ళీ ఎట్లా ఉంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉంది. కండిషన్ ఏంటి, ఏసీని తీసుకుంటాం. ఏ అంటే m² కోఎఫిషియంట్ 1, బి అంటే m కోఎఫిషియంట్ -4, సి అంటే 3 అనమాట. ఏసీని తీసుకోవాలి. 1 into 3 అంటే 3కి ఫ్యాక్టర్స్, ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ చేసుకో, 1 3 ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి, కాబట్టి మైనస్ ఇక్కడ మైనస్ పెట్టేయండి. -3 - 1 ఎంత -4. రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి, రెండింటిని ప్రోడక్ట్ చేయండి, ఏసీ రావాలంటే 3 రావాలి. -1 into -3 ఎంత +3. సరిపోయిందా? కాబట్టి ఈ -4mని ఎలా రాస్తామంటే -1 into m -3mగా రాస్తాం. నెక్స్ట్ చివరి టర్మ్ని అలానే రాయండి. ఓకేనా, ఇప్పుడు ఈ 2 టర్మ్స్లోంచి m కామన్ తీస్తే m - 1, ఈ రెండింటిలోంచి మైనస్ని అలానే 3ని కామన్ తీస్తే m - 1 0. డౌట్ ఉంటే చెక్ చేసుకో. -3m - into -+3. మళ్ళీ రెండింటిలోంచి m - 1 కామన్, ఇంకా రిమైనింగ్ టర్మ్ ఇక్కడ m -3. ఇప్పుడు కూడా ఒక్కొక్క టర్మ్ 0కి ఈక్వేట్ చేయి. m - 1 = 0, m - 3 = 0, m = 1, m = 3. ఎస్, ఓవరాల్గా 2 రూట్లు ఏమో ఈక్వల్ వచ్చాయి. దేర్ఫోర్ m = 1, 1, 3. ఒక రూట్ డిఫరెంట్ రూట్ వచ్చింది, కాంప్లిమెంటరీ ఫంక్షన్. దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్, దీన్ని ycతో డినోట్ చేస్తాను. 2 రూట్లు ఈక్వల్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ c1 + c2x e⁻mx అంటే 1 into x అవుతుంది. ఇంకొక రూట్ డిఫరెంట్ కాబట్టి c3 e⁻3x. సో విచ్ ఈజ్ ఈక్వల్, దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1. ఇప్పుడు మనము పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కోవాలి.
ఎస్ పర్టిక్యులర్ ఇంటెగ్రల్ దాన్ని yp తో డినోట్ చేస్తాం ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d అంటే d క్యూబ్ మైనస్ 5d స్క్వేర్ ప్లస్ 7d మైనస్ 3. క్యూ ఆఫ్ x అంటే ఇదో ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసాం e పవర్ 3x/2 ప్లస్ e పవర్ x/2. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ ఫస్ట్ 1/d క్యూబ్ మైనస్ 5d స్క్వేర్ ప్లస్ 7d మైనస్ 3ని ఈ ఫస్ట్ టర్మ్తో మల్టిప్లై చేయండి. మళ్ళీ దీంతో మల్టిప్లై చేయండి e పవర్ x/2తో. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/d క్యూబ్ minus 5d square plus 7d minus 3 into e power 3x/2 plus 1/d cube minus 5d square plus 7d minus 3 into e power x/2. ఎస్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని yp1 yp2 లాగా అనుకొని చేద్దాం. ఒకే దాంట్లో చేయడం లెంతీ అవుతుంది, అందుకోసం చూడండి. సో yp1 ప్లస్ yp2, సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. ఇప్పుడు yp1ని తీసుకుందాం. టేక్ yp1 ఈజ్ ఈక్వల్ టు 1/d క్యూబ్ మైనస్ 5d స్క్వేర్ ప్లస్ 7d మైనస్ 3 ఇంటూ e పవర్ 3x/2. ఎస్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మోడల్లో పర్టికులర్ ఇంటెగ్రల్ని ఎలా కనుక్కోవాలి? e పవర్ ax ఉంది, పుట్ d ఈజ్ ఈక్వల్ టు a సబ్స్టిట్యూట్ చేయాలి. a అంటే ఇక్కడ x కోఎఫిషియంట్ అన్నమాట. ఈ d వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఆ డినామినేటర్ అంతా 0 అవుతే x అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి f ఆఫ్ dని డిఫరెన్షియేటింగ్ చేయాలి. అట్లా నువ్వు d టర్మ్స్ ఎలిమినేట్ అయినంత వరకు ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తూనే ఉండాలి. ఎస్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మన రూట్లో 3 ఒకటి ఉంది, ఇక్కడ కూడా d3, ఆ రెండు మ్యాచ్ అవుతాయి. d వాల్యూ రూట్ వాల్యూ మ్యాచ్ అవుతే డెఫినెట్లీ డినామినేటర్ బికమ్ 0. ఎందుకంటే చూడండి, సో మనం ఈ d క్యూబ్ మైనస్ 5d స్క్వేర్ ప్లస్ 7d మైనస్ 3ని ఇలా రాసుకోవచ్చు. ఓకేనా? దీన్ని మళ్ళీ ఏం రాయొచ్చు? m-1 ఇంటూ m-1 ఇంటూ ఇదో రఫ్లో చెప్తున్నా, m-1 ఇంటూ m-1 m-. ఇప్పుడు m బదులు 3 చేయండి, 3 మైనస్ 3 ఏమవుతుంది? 0 అయిపోతుంది. ఓకేనా? డినామినేటర్ 0 అయిపోతుంది. సో అప్పుడు ఏం చెప్పాను? x అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి ఈ f ఆఫ్ dని డిఫరెన్షియేటింగ్ చేయండి. d క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3d స్క్వేర్ మైనస్ d స్క్వేర్కి 2d, 2 ఇంటూ 5 10d అవుతుంది. అలానే 7d యొక్క డిఫరెన్షియేషన్ 7, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0 అవసరం లేదు. సో e పవర్ 3x/2. ఎస్ ఇప్పుడు మళ్ళీ d కనిపిస్తుందా? ఎస్ మళ్ళీ d ప్లేస్లో ఇంకొకసారి 3 సబ్స్టిట్యూట్ చేయి. ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు నువ్వు చెక్ చేయాలి ఖచ్చితంగా, రఫ్లో చెక్ చేసి డినామినేటర్ 0 అవుతుందో చెక్ చేద్దాం. yp1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x రాసాను. ఓకే రఫ్లో చెక్ చేస్తున్నా. 3 ఇంటూ d స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 10 ఇంటూ d, 10 ఇంటూ 3 30 ప్లస్ 7. మీరు అబ్జర్వ్ చేస్తే 9 ఇంటూ 3 27 మైనస్ ప్లస్ 7 అంటే 34 మైనస్ 30. డినామినేటర్ 0 అవ్వదు కాబట్టి డైరెక్ట్గా నువ్వు సబ్స్టిట్యూట్ చేసి ఓకే d వాల్యూని 1/3 ఇంటూ 9 మైనస్ 10 ఇంటూ 3 ప్లస్ 7 e పవర్ 3x/2. So yp1 is equal to x into 9 into 3 27 plus 7 ఎంత 34 minus 30 into e power 3x/2. yp1 is equal to x by ఇక్కడ 4 ఉంటుంది, 4 into 2 డైరెక్ట్గా 8 రాసేస్తున్నా e power 3x. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 3. yp1 వాల్యూ కనుక్కుండేసాను.
yp1 ఇక్కడ నోట్ చేద్దాం, x/8 e పవర్ 3x. ఓకేనా? ఎస్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తామంటే yp2ని కనుక్కుంటాం ఇట్లనే. ఓకే, అయితే ఇక్కడ x కోఎఫిషియంట్ 1, ఇవన్నీ 2లో చేయాలి. టేక్ yp2 is equal to 1/d³ minus 5d² plus 7d minus 3 into e power x/2. ఓకేనా? yp1 yp2 వాల్యూస్ని నంబర్ 2లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్. ఇప్పుడు e పవర్ ax మోడల్, ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ సబ్స్టిట్యూట్ చేయాలంటే 1, d ప్లస్లో 1 చేయండి, డినామినేటర్ 0 అవుతుంది. ఎస్, డెఫినెట్లీ, ఎందుకంటే మన రూట్లో 1 ఉంది కాబట్టి. చూడండి, చెక్ చేయండి. 1³ అంటే 1, 5 into 1² అంటే 5, ప్లస్ 7 into 1 అంటే 7, మైనస్ 3, సో 7 + 1 8, మైనస్ 8 క్యాన్సిల్, డినామినేటర్ 0 అయింది. ఏం చెప్పాను? ఎక్స్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి f(d)ని డిఫరెన్షియేటింగ్ చేయండి. సో d³ కి డిఫరెన్షియేషన్ 3d² మైనస్ d² కి 2d, 2 into 5 10d, 7d కి డెరివేటివ్ 7, కాన్స్టెంట్ 0, నో నీడ్ టు రైట్. e పవర్ x బయట, మళ్ళీ d కనిపిస్తుంది, d ప్లేస్లో మళ్ళీ 1 సబ్స్టిట్యూట్ చేయి, x కోఎఫిషియంట్ ఏంటి 1 సబ్స్టిట్యూట్ చేయి. ఇప్పుడు ఒక్కసారి రఫ్లో చెక్ చేసుకో, డినామినేటర్ 0 అయింది. 3 into 1² అంటే 3, మైనస్ 10 ప్లస్ 7, మళ్ళీ 10 మైనస్ 10, డినామినేటర్ 0 అయిందా? ఇంకొకసారి ఎక్స్ వేరియబుల్తో మల్టిప్లై చేయాలి, ఆల్రెడీ ఈ ఎక్స్ ఉంది, ఎక్స్ వేరియబుల్తో మల్టిప్లై చేశాను, f(d)ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకేనా? ఇంకొకసారి d² కి 2d, 2 into 3 6d, మైనస్ 10d కి డెరివేటివ్ 10, కాన్స్టెంట్ ఒక డెరివేటివ్ 0, నో నీడ్ టు రైట్. అగైన్ మళ్ళీ d కనిపిస్తుంది, ఇంకొకసారి d బదులు 1 చేయి, ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు 1. సో దట్ ఈస్ x into x x² బై 6 మైనస్ 10 అంటే మైనస్ 4. మైనస్ అనేది డినామినేటర్లో ఉన్న ఒకటి, న్యూమరేటర్లో ఉన్న ఒకటి. ఓకేనా? సో మైనస్ x²/4 వస్తుంది, ఇంకా e పవర్ x/2. సో ఫైనలీ మైనస్ e పవర్ x into x²/8, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 4. ఇప్పుడు ఈ yp1 yp2 వాల్యూస్ని ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? నంబర్ 2లో. Substituting equation 3 and 4 in equation 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2 implies yp is equal to yp1 అంటే అదో x/8 e పవర్ 3x ప్లస్ yp2 అంటే ఇది ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, e పవర్ x into x²/8, దానికి ఒక నంబర్ 5. ఇప్పుడు మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ ycని ypని యాడ్ చేయాలి. Therefore, complete solution to the given DE is to the given DE. So ఏంటి? y is equal to yc plus yp. yc అంటే ఇదంతా రాయండి, ఇది c1 ప్లస్ c2x e పవర్ x ప్లస్ c3 e పవర్ 3x ప్లస్ yp అంటే ఇది రాయండి, x/8 e పవర్ 3x మైనస్ x² e పవర్ x/8. ఏదైనా రాయొచ్చు, ఫస్ట్ x² అయినా రాయొచ్చు, e పవర్ x/8 అయినా రాయొచ్చు. ఓకే, ఇలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.